Hello, hi, welcome all the competitive various and notebook teachers. This is your Kiran Kodumuru. Thank you for clicking on this video. TS TET ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ వచ్చేసి ఇక్కడ మిస్టేక్ అయితే చేస్తున్నారు. స్పెషల్లీ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు, తప్పు చేస్తున్నారు, చేసిన తర్వాత మళ్ళీ కామెంట్స్లో పెడుతున్నారు, సార్ ఇది మిస్టేక్ అయింది ఏంటి అనేసి. సో యాక్చువల్గా ఇప్పుడు చూద్దాము పేపర్ 1 వాళ్ళైతే ఏమి క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, పేపర్ 2 వాళ్ళైతే ఏం సెలెక్ట్ చేసుకోవాలి అనే అంశాలని చూద్దాము. సో నెమ్మదిగా కూల్గా అప్లై చేయండి, మిస్టేక్ చేయకండి. మేబీ ఎడిటింగ్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది, ఒక్కోసారి ఇవ్వకపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనం పేపర్ 1 ఇక్కడ. సో మరి పేపర్ 1 అప్లై చేసేటప్పుడు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అని చూసినట్లయితే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో 3 ఆప్షన్స్ ఏంటి అని చూసినట్లయితే ఫస్ట్ 2 ఆప్షన్స్ వచ్చేసి డిఎల్ఈడి. సో ఎవరైతే టీటీసీ అంటాము అంటుంటామో డిఎడ్ అంటూ ఉంటాము. సో డిఎడ్ లేదంటే డిఎల్ఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అవి కంప్లీట్ చేసిన వాళ్ళకి పై 2 ఆప్షన్స్ అనేవి ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది పేపర్ 1 మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. మరి థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో బిఎడ్ పేపర్ 1కి అపియర్ అయ్యే వాళ్ళు థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో పై 2 వచ్చేసి డిఎల్ఈడి ఓరల్స్ డిఎడ్ చేసేవాళ్ళు. సో క్రింద లాస్ట్ వచ్చేసి బిఎడ్ చేసిన వాళ్ళు. సో మరి పై 2 ఏంటి ఆప్షన్స్ అని చూసినట్లయితే సో మీరు డిఎల్ఈడి 23rd 12th 2015 తర్వాత కంప్లీట్ చేసినట్లయితే 2015 డిసెంబర్ 23 తర్వాత కంప్లీట్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎవరైతే 23rd డిసెంబర్ 2015 కంటే ముందు కంప్లీట్ చేసి ఉంటారో డిఎల్ఈడి అనేది వాళ్ళు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వెరీ సింపుల్ ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసేమో ఆఫ్టర్ 23/12/2015. సెకండ్ ఆప్షన్ వచ్చేసి బిఫోర్ 23/12/2015 లోపు కంప్లీట్ చేసినటువంటి డిఎల్ఈడి అభ్యర్థులు పై 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అకార్డింగ్ టు దేర్ కంప్లీషన్ ఆఫ్ ది డేట్. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు చూడండి. క్యాండిడేట్స్ అపియరింగ్ విత్ డిఎల్ఈడి క్వాలిఫికేషన్స్ సెలెక్ట్ 1 ఇఫ్ అడ్మిటెడ్ అండ్ పర్సూయింగ్ ఫైనల్ ఇయర్ డిఎల్ఈడి ఆర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 23/12/2015. సో ఇది క్లియర్గా చెప్తుంది డిఎల్ఈడి 2015 తర్వాత కంప్లీట్ చేసిన వాళ్ళు లేదంటే డిఎల్ఈడి సెకండ్ ఇయర్ కంటిన్యూ చేసేవాళ్ళు ఫస్ట్ ఆప్షన్. సో సెకండ్ది డిఎల్ఈడి వాళ్ళు ఈ డేట్ కంటే ముందు కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ బిఎడ్ వాళ్ళు వచ్చేసి పేపర్ 1 ఎవరైతే అపియర్ అవుతున్నారో సో థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో మరి నెక్స్ట్ పేపర్ 2 క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఇది వచ్చేసి పేపర్ 2 క్వాలిఫికేషన్స్. సో ఇక్కడ వెరీ సింపుల్, మనకి 5 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో. సో ఏంటి ఆప్షన్స్ అని చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి బిఎడ్ కంప్లీట్ అయి ఉండాలి లేదంటే బిఎడ్ సెకండ్ ఇయర్ పర్సూ చేసేవాళ్ళు, బిఎడ్ సెకండ్ ఇయర్ కంప్లీషన్ లేదంటే బిఎడ్ సెకండ్ ఇయర్ కంటిన్యూ చేసేవాళ్ళు. ఎప్పుడు అని చూసినట్లయితే ఇది డేట్ ఉంది ఇక్కడ మనకి 23 డిసెంబర్ 2015. దాని తర్వాత ఆ డేట్ తర్వాత బిఎడ్ చేసేవాళ్ళు లేదంటే సెకండ్ ఇయర్ కంటిన్యూ చేసేవాళ్ళు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈవెన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఇదే మనకి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలని చూసినట్టయితే 23/12/2015 కంటే ముందు బిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది పేపర్ 2కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి 4 years ఇంటిగ్రేటెడ్ బిఎడ్ ఉంటుంది, అది కంప్లీట్ చేసిన వాళ్ళు థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎవరైతే లాంగ్వేజ్ రాస్తున్నారో తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఉర్దూ కావచ్చు, ఇలా లాంగ్వేజ్ ఎవరైతే రాస్తూ ఉంటారో సో వాళ్ళు వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో వాళ్ళు కంపల్సరీ ఎవరైతే లాంగ్వేజ్ అపియర్ కాదలుచుకున్నారో వాళ్ళు వన్ ఆఫ్ ది మెథడాలజీస్గా ఉండాలి బిఎడ్లో. ఉదాహరణకు స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాయాలనుకుంటున్నాను నేను. సో డెఫినెట్గా డిగ్రీలో తెలుగు లిటరేచర్ చేసి ఉండాలి, లేదంటే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా తెలుగు అండి, లాంగ్వేజ్ కాదు. సో నేను మరి డిగ్రీ చేసేటప్పుడు నాకు తెలుగు కూడా ఉంది, నేను ఎలిజిబుల్ అంటే కాదు. కంపల్సరీ BA
తెలుగు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా అయి ఉండాలి, లేదంటే బిఏ లిటరేచర్ కంప్లీట్ చేసి ఉండాలి, బీఈడీలో తెలుగు ఒక మెథడాలజీగా ఉండాలి, ఈ రెండు కాంబినేషన్ ఉండాలి, లేదంటే బీఈడీలో తెలుగు మెథడాలజీ ఉండి పీజీ ఎంఏ తెలుగు చేసి ఉండాలి. సో అలా ఉన్న మనకి ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి. సేమ్ కేస్ మనకి ఇంగ్లీష్, ఉర్దూ అలా దేనికైనా అప్లై అయిపోతుంది. డిగ్రీ లెవెల్లో, గ్రాడ్యుయేషన్ లెవెల్లో వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్టుగా కలిగి ఉండాలి, లాంగ్వేజ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి లాంగ్వేజ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో లాంగ్వేజ్ పర్పస్లో, అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు కానీ, స్కూల్ అసిస్టెంట్ హిందీ కానీ ఇలా అప్లై చేసే వాళ్ళు 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో లాస్ట్ వచ్చేసి మనకి బీఈ బీటెక్ వాళ్ళు, సో వాళ్ళు లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి క్వాలిఫికేషన్కి సంబంధించి పేపర్ 2, అదేవిధంగా పేపర్ 1కి సంబంధించి. సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం రైజ్ చేస్తున్నారు. అప్లై చేసేటప్పుడు మాకు అమౌంట్ కట్ అయిపోయింది, బట్ జర్నల్ నెంబర్ జనరేట్ కాలేదు అనేసి. సో జర్నల్ నెంబర్ జనరేట్ అయిందా లేదా మీకు తెలియదు ఇంతకది. సో మరి జర్నల్ నెంబర్ని ఎలా తెలుసుకోవాలి? సో అమౌంట్ కట్ అయింది, జర్నల్ నెంబర్ జనరేట్ అయిందా కావాలో తెలియట్లేదు అనేసి డౌట్ పెట్టారు. సో చూద్దాం ఫస్ట్ అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఫస్ట్ మీరు వచ్చేసి టీఎస్ సైట్ ఏదైతే ఉందో మనకి టెట్ సైట్, దాంట్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మీకు క్రిందగా ఒక ఆప్షన్ కనపడుతుంది, క్లిక్ హియర్ ఫర్ మోర్ ఇంపార్టెంట్ లింక్స్ అని కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో క్యాండిడేట్ జోన్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకి యూజర్ మాన్యువల్, డౌన్లోడ్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ వదిలిపెట్టేసండి. నో యువర్ జర్నల్ నెంబర్ అనేది కింద ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జర్నల్ నెంబర్ దగ్గర డీటెయిల్స్ అడుగుతూ ఉంది. సో చూడండి, ఫస్ట్ నేమ్ ఆఫ్ ది అప్లికాంట్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ఎస్ఎస్సి మెమో. సో ఎస్ఎస్సి మెమోలో ఏది ఉంటే అది ఎంటర్ చేయండి. యాక్చువల్గా ఎస్ఎస్సి మెమో కాదు, మీరు అప్లికేషన్లో ఏదైతే ఎంటర్ చేశారో మ్యాక్సిమం ఎస్ఎస్సిది ఎంటర్ చేస్తారు. బై మిస్టేక్ ఏమైనా రాంగ్స్ ఏమైనా ఎంటర్ చేస్తే మాత్రం అదే ఎంటర్ చేయాలి ఇక్కడ. సో అది, అండ్ దెన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, మీరు అప్లై చేసేటప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనేది ఒకటి ఎంటర్ చేసి ఉంటారు. సో అది ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. సో ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన ప్రెస్ చేయండి ఇక్కడ. సో గెట్ ఓటీపీ పైన ప్రెస్ చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. సో దాన్ని నెక్స్ట్ క్రింద స్క్రీన్లో మనకి ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఎంటర్ చేసి ఓకే చెప్పారంటే మీకు జనరల్ నెంబర్ జనరేట్ అయి ఉంటే మాత్రం కంపల్సరీ జనరల్ నెంబర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్ అప్లికేషన్ అనేది మీరు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి మీకు అమౌంట్ కట్ అయినప్పటికీ కూడా జనరల్ నెంబర్ జనరేట్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇది ఒక వే. అండ్ ఇంకా వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 క్వాలిఫికేషన్లు సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.